ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఈ దినం జూలై మాసానికి మొదటి దినం. ఈ మాసము 31 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. ప్రభువు అనుగ్రహించున్నట్లు ప్రార్థించండి. ప్రతి అవసరము ప్రభువు తీర్చున్నట్లు విజ్ఞాపన చేయండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి మీ పాదాల చెంత ప్రార్థించి స్తుతిస్తున్నాము. జూలై మాసము 2014 సంవత్సరంలో మమ్మలను మీరు ప్రవేశపెట్టినందున మీకు స్తుతులు అర్పిస్తున్నాము. మీకు మహిమ కలుగును గాక. ప్రభు, ఈ మాసము ప్రతిదినము ఎపిసోడ్ సహకారిని పంపండి. అటువలనే ఇతర ఛానల్స్కు కావలసిన సహాయం కూడా చేయండి. మేము చేస్తున్న సేవను ఫలింపచేయండి. ఆత్మలు రక్షించబడినట్లు కృప చేయండి. మా ప్రేక్షకులు రక్షించబడాలి. మా ఏకైక ఆశ నెరవేర్చండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 97వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి. 12 వచనములు కలిగిన ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించును గాక, ద్వీపములన్నీయు సంతోషించును గాక. ఈ వచనం ఒకసారి ఆలోచించండి. ఇది ప్రవచనాత్మక నెరవేర్పును గూర్చిన ప్రార్థనతో కూడినటువంటి వచనం. ప్రభువారు శిష్యులకు నేర్పిన ప్రార్థనలో, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకములో నెరవేరుచున్నలాగున భూమి మీద నెరవేరును గాక అని నేర్పారు. ఆయన రాజ్యం రావాలి అనేది నేర్పబడిన ప్రార్థన. ఇక్కడ కీర్తనాకారుడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు రాజ్యము జరుగుతున్నట్లు వ్రాశాడు. అందుకే ఇది ప్రవచనాత్మకం. యెహోవా రాజ్యము చేయనై ఉన్నాడు అన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు భూమి మీద 1000 సంవత్సరాలు యెరూషలేమును ముఖ్య కేంద్రంగా చేసుకుని పరిపాలించనై ఉన్నాడు. ఇది బైబిల్ చెబుతున్నటువంటిది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక. సింగిల్ గవర్నమెంట్ ఆన్ ద ఎర్త్, సింగిల్ కింగ్, సింగిల్ రూలర్, జీసస్ క్రైస్ట్, రీఇన్వెంట్ ఆన్ ద ఎర్త్. సర్వలోకము ఆనందించేది ఒక్క దేవుడు పరిపాలించినప్పుడే. అర్థమవుతుందా? ఇవాళ ప్రపంచంలో కొన్ని వందల దేశాలు ఉన్నాయి. ఆ దేశాలకు వివిధ రకాలైన అధిపతులు ఉన్నారు. మన దేశ అధిపతి వేరు, దేశాధ్యక్షుడు వేరు, దేశ ప్రధాని వేరు. పొరుగు దేశాలు చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వాటి యొక్క అధ్యక్షులు వేరు. వాటి పరిపాలన వేరే వారు చేస్తున్నారు, మన దేశ పరిపాలన వేరే వారు చేస్తున్నారు. కానీ ఇక్కడ భూలోకమంతా సంతోషించేటట్లుగా యెహోవా రాజ్యం చేస్తున్నాడు. రాజ్యము, కింగ్డమ్, దేవుని యొక్క రాజ్యం. చూడండి, క్రీస్తు యొక్క రాజ్యం.
ఇక్కడ మనం దేవుని యొక్క బిడ్డల జీవితాల్లో దేవుని యొక్క పరిపాలన గురించి చెప్పిన మాట కాదు ఇది. భౌతికమైనటువంటి ప్రభుత్వాన్ని గురించి చెప్పిన మాట. భౌతికమైన ప్రభుత్వం ఏర్పడాలి, ప్రభువు పరిపాలకుడుగా ప్రత్యక్షం కావాలి. అదే రెండవ రాకడ. లోకం ఆనందిస్తుంది, భూలోకం 1000 ఏండ్లు ఆనందిస్తుంది. కరువు ఉండదు, సీజన్స్ రెగ్యులేట్ అవుతాయి, సకాలంలో భూమి పంట ఇస్తుంది, రైతుకు గిట్టుబాటు ధర సమస్య ఉండదు, మనకు పవర్ కట్ ప్రాబ్లం ఉండదు. 1000 ఏండ్ల పరిపాలనలో మానవ రాజ్యాల పరిపాలనలో ఉండేటువంటి ఏ సమస్యలు కూడా ఉండబోవు. ఆసుపత్రులు అవసరం లేదు, పోలీసు శాఖ అవసరం లేదు, న్యాయశాఖ కూడా అధీనం అక్కర్లేదు. ఉన్నటువంటి శాఖలన్నీ కూడా ప్రభువు కింద పనిచేస్తాయి. ఆ దినాన అపవిత్రుడైన అపవిత్రాత్మ, దురాత్మ లూసిఫర్ బంధించబడి ఉంటాడు, పాతాళాన 1000 ఏండ్లు బంధించబడి ఉంటాడు. కావున పాపము కొరకైనటువంటి ప్రోత్సాహం చేసేవాడే లేకపోయినందున భూమి మీద ప్రశాంత వాతావరణం ఉండబోతోంది. భూలోకం అంతా సంతోషిస్తుంది. ఇలాంటి రాజ్యం కావాలి అని మానవులకు దేవుడు నిర్దేశించిన రాజ్యం అది. ఆది మానవుడు ఆదాము పాపం చేసి పోగొట్టుకున్నాడే, ఆ అనుభవాన్ని మానవులందరూ కూడాను క్రీస్తు యొక్క రాజ్యం 1000 ఏండ్ల పాలనలో పొందబోతున్నారు. నిర్భయంతో కూడినటువంటిది, నిస్సందేహంగా విశ్వసించగలిగినటువంటిది. దేవుడే స్వయంగా మానవులకు రాజుగా రానయ్యన్నాడు. ద్వీపాలన్నీ సంతోషిస్తాయి, చిన్న చిన్న ద్వీపాలు సంతోషిస్తాయి. అంటే కనెక్టివిటీ అనేది ఎంత వేగంగా ఉంటుందనేది అర్థమవుతుంది. ఇప్పుడు ద్వీపాలు ఉన్నాయి చూసారు, ఐలాండ్స్ వృద్ధిలో లేవు. చాలా ఐలాండ్స్లో నరమాంస భక్షణ ఉన్నది, డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, వారికి ఇతర ప్రాంతాలతో కనెక్షన్ ఉండదు, ఎలక్ట్రిసిటీ లేని ద్వీపాలు ఉన్నాయి. అంటే ద్వీపాల మీద ఉన్న నరసంచారం చేస్తున్న నరులు ఆనందించేటట్లుగా క్రీస్తు రాజ్యంలో శ్రద్ధ తీసుకోబడుతుంది. ఇప్పుడున్నటువంటి రాజ్యాలు వారి సమస్యలతోనే సతమతం అవుతున్నారు, ఇక పైగా ద్వీపాల సంగతి ఎక్కడ? కనుక ద్వీపాలు సంతోషిస్తాయి. 1-2 ద్వీపాలు కాదండి, అన్నీ సంతోషిస్తాయి. 2వ వచనం, మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. అగ్ని ఆయనకు ముందు నడుస్తోంది, అది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చేస్తుంది. ఆయన మెరుపులు లోకమునకు ప్రకాశం కలుగజేస్తాయి, భూమి దాన్ని చూచి కంపిస్తుంది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుతున్నాయి. ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తుంది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. 2వ వచనం నుండి 6వ వచనం వరకు ఉన్న కొన్ని పదాలు మీరు గమనించాలని నేను కోరుతున్నాను. మేఘాంధకారం. ఈ పదాలు యెహోవా రాజ్యము చేయుచున్నాడు అనే పదానికి కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇది. అర్థమవుతుందా? ప్రజలు సంతోషిస్తారు, ద్వీపాలు సంతోషిస్తాయి అన్నప్పుడు ఆ రాజు విజబుల్ అయి ఉండాలి, కనిపించేవాడై ఉండాలి. కానీ వాస్తవంగా ఆ రాజు ఎవరు? యెహోవాగా ఆయన ప్రత్యక్షం అయితే పరిస్థితి ఏమిటి? మానవులు చనిపోతారు. తిమోతికి పౌలు గారు రాస్తూ 1వ పత్రిక 6వ అధ్యాయంలో, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసిస్తూ
అమరత్వం కలిగిన వాడే ఉన్నాడు. ఆయనను ఎవడు ఎన్నడూ చూడలేదు, చూడనేరడు అని రాశాడు. కనుక ఆ దేవుణ్ణి ఎవడు ఎన్నడూ ఎప్పుడు చూడలేదని యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 వచనాల్లో కనిపిస్తుంది. దేవుణ్ణి ఎవడు చూడలేడు, చూస్తే చచ్చిపోతాడు. నిర్గమకాండంలో చాలా తేటగా భక్తుడు మోషే గారికి ప్రభు చెప్పాడు 33వ అధ్యాయం 20వ వచనంలో, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు అన్నాడు. మరి ఆ యెహోవా రాజ్యం చేస్తున్నాడు. అర్థమైందా? ఆ యెహోవా రాజ్యం చేస్తున్నాడు, భూమి ఆనందించడం ఏమిటి? మరి ఆ యెహోవా చుట్టూతో మేఘాంధకారం ఉండాలి కదా. ఆదికాండము 2వ వచనంలో 1వ అధ్యాయం 2వ వచనంలో గాఢాంధకారము అలమి ఉన్నట్లుగా రాస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు అన్నాడు. దేవుని ఆత్మ నీటి మీద అల్లాడుతుంటే అగాధ జలాలు అన్నాడు. అక్కడ అగాధం, గాఢాంధకారం ఉంది అక్కడ అన్నాడు. సొలొమోను గారు దేవాలయ ప్రతిష్ఠ దినాన్ని చెప్పాడు, దేవా గాఢాంధకారంలో నివాసం చేసేవాడు అయ్యా నువ్వు అన్నాడు. ఆయన అంధకారం కాదే, ఆయన వెలుగు. మరి ఆయనకు అంధకారం ఎందుకు అవసరం చుట్టూ? మనం చచ్చిపోకుండా. అర్థమవుతుందా? మనుషులను ప్రేమించిన దేవుడు తనను అంధకారం ఆవహింపచేసి వారికి స్పందిస్తూ వచ్చాడు. ఆ దేవుడు ఎవరు అంటే నీతి న్యాయాలు తన సింహాసనానికి ఆధారమైనటువంటి వాడు. సింహాసనం అంటే అర్థమవుతుంది మనకు, నీతి న్యాయం అంటే అర్థమవుతుంది, ఆధారం అంటే కూడా అర్థమవుతుంది. ఆయన అంటే అర్థమవుతుందా? ఎవరైనా మేఘాంధకారాలు చుట్టుపెట్టుకున్న ఆయన ఈ లోకానికి నరావతారిగా వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా రాకపూర్వం ఆయన ఎవరు? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఎక్కడ ఉన్నది? దేవుని యందు ఉన్నది, దేవునిలో ఉన్నది, దేవుని యొద్ద ఉన్నది, దేవుడై ఉన్నది. కనుక దేవుడై ఉన్న దేవుని యొక్క వాక్యము శరీరాన్ని ధరించి వచ్చి మానవులకు దేవుణ్ణి ప్రత్యక్షపరిచాడు. ప్రత్యక్షమైన దైవం యేసే, ప్రీ ఇన్కార్నేటెడ్ యేసే, ఇన్కార్నేషన్ కూడా యేసే. శరీరధారి కాకపూర్వం వాక్య ప్రత్యక్షతలు, యెహోవా దూతగా ప్రత్యక్షతలు, శరీరం ధరించినాక యేసుక్రీస్తుగా ప్రత్యక్షత. ఆయన మరణం తర్వాత పునరుద్ధానం చెందిన తర్వాత మరలా పరలోకంకి వెళ్ళి సింహాసనం మీద ఆసీనుడయ్యాడు కదా. దేవుని కుడిపార్శ్వాన్ని కూర్చున్నాడంటే అర్థం ఏంటి? ఎవరు కూర్చుంటారు దేవుడి కుడిపార్శ్వాన్ని? ఆ సింహాసనం ఆయనదే. కనుక క్రీస్తు రాజ్యం అయ్యే వరకు కూడా ఆయన తన కుడిపార్శ్వాన్ని కూర్చుండాలని దేవుడు చెప్పాడని వాక్యం చెబుతుంది కదా. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాబోతున్నటువంటి రారాజు, వచ్చిన రాజు, రాబోతున్న రాజు, వచ్చిన దేవుడు, రాబోతున్న దైవం. కనుక ఆ ప్రత్యక్షతకు ఆధారం ఏంటంటే నీతి న్యాయాలు. అగ్ని ఆయనకు ముందు నడుస్తోంది, అది చుట్టూ ఉన్న ఆయన శత్రువులను కాల్చేస్తుంది అన్నాడు. ఆయన రాకడలో శత్రు సంహారం ఉంది, అది చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం చెప్పింది అదే కదా. ప్రభువు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన తన శత్రువులందరినీ తన నోటి అగ్ని చేత దహించి వేసి అగ్నిగంధకంలో పారేస్తాడు. చూడండి అన్నీ ఎట్లా కనెక్టివిటీ వాక్యంలో కనిపిస్తోందా. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేస్తాయి, భూమి దాన్ని చూచి కంపిస్తుంది. ఆయన రాకడం గురించి చెబుతున్నాడు. ప్రభువు ఆయన ప్రత్యక్షమైనప్పుడు గొప్ప శబ్దంతో, గొప్ప వెలుగుతో, పరిశుద్ధుల పరివారంతో ఆయన తిరిగి వస్తాడని వాక్యం చెబుతాను. అదే ఇక్కడ కూడా చెబుతున్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు పర్వతాలు మైనం వల్ల కరుగుతున్నాయి అన్నాడు. సినాయి పర్వతం మీదకు ప్రభువారు దిగి వచ్చినప్పుడు మోషే కాలంలో ధూమ్రవర్ణం అయిపోయింది, ఆ చుట్టూతా కూడా అగ్నిమయమైంది. ప్రజలు భయపడ్డారు. కనుక అది ఛాయగా ఆయన యొక్క
తగ్గించబడిన ప్రత్యక్షతకి అట్లా ఉంటే ఆయన ప్రత్యక్షత ఇంకెట్లుంటుంది? అదే ఇక్కడ రాస్తున్నాడు. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుతోంది. ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తోంది. వ్యర్థ విగ్రహాలను బట్టి అతిశయపడుతూ చెక్కిన ప్రతిమలను పూజించువాడంతా సిగ్గుపడిపోతారు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తారు. సకల దేవతలు అన్నప్పుడు ఫాలన్ ఏంజల్స్, దేవుని రూపంలో దేవతలుగా వెలుగుతూ దేవుని మహిమను దొంగిలిస్తూ ప్రజలను మోసం చేస్తున్న దేవతలు ఉన్నాయే, దురాత్మ సమూహాలు, అవి నమస్కారం చేస్తాయి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడమైన యేసు, మాతో నీకేం పని అని అంటూ అవి నమస్కారము చేశాను అంటారు. సాగిలపట్టం అంటే అదే. దయ్యాలు సాగిలపడతాయి, దురాత్మలు సాగిలపడతాయి. అవి ఎవరు? స్పిరిట్ బీయింగ్స్, ఫాలెన్ ఏంజల్స్, పడద్రోయబడిన దేవదూతలే కదా వాళ్ళు సాగిలపడే రోజు రాబోతోంది. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషిస్తున్నారు. యోధా కుమార్తెలు ఆనందిస్తున్నారు. ఎవరు ఈ సియోను నివాసులు? ఎవరు యోధా కుమార్తెలు? కుమార్తెలు అంటే ఫిమేల్ జెండర్ రాస్తున్నాడు అనుకుంటున్నారా? యోధా కుమార్తెలు అంటే విశ్వాసులే. యోధా కుమార్తెలు అనేటువంటి పదం ఇట్ ఇండికేట్స్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. అంతేకాదు సియోను నివాసులు అంటున్నాడు. ఆధ్యాత్మిక సియోను దేవుని దేవాలయం. దేవుని దేవాలయం మన దేహమే. మనం సంఘంగా దేవునికి దేవాలయం అయి ఉన్నాం. దేవుని యొక్క నివాసులమైన మనం, సియోను నివాసులమైన మనం దేవుని యందు ఆనందించే దినం ఉన్నది అన్నప్పుడు ఇక్కడ పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మృతునంది వెళ్ళిపోయినటువంటి విశ్వాస జనసమూహం యేసుక్రీస్తునందు తిరిగి భూమి మీద మళ్ళా ప్రవేశపెట్టబడతారు. మహిమ శరీరంతో తిరిగి వస్తారు. మృతులు ఎలాగూ వచ్చేదరు? పౌలు గారు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పాడు. ఎలా వస్తారట మృతులు? శరీరంతో తిరిగి వస్తారు, మహిమతో తిరిగి వస్తారు. మృతులు ఎలాగూ లేస్తారు? పునరుద్ధానాన్ని వివరించాడు పౌలు చాలా తేటగా. యెహోవా ఆ సంగతి విని అన్నాడు. ఏమిటి ఆ సంగతి? దుష్టునికి తీర్పు తీర్చబడింది, అపవాది బంధించబడ్డాడు, దేవుని శత్రువు నాశనం అయ్యాడు, భూమి మీద తమ నిరీక్షణ యొక్క వాస్తవికత వారికి రుజువైంది అనే సంగతి విని వాళ్ళు సంతోషిస్తారు. మన నిరీక్షణ ఏమిటి? క్రైస్తవుని నిరీక్షణ పునరుద్ధానం. మృతుల పునరుద్ధానం క్రైస్తవుని నిరీక్షణ. క్రీస్తు యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వస్తాడనే నిరీక్షణ ఫలిస్తున్నది నాన్న. అందుకే ఆ సంగతి విన్నారు. కడపట నశింప చేయబడు శత్రువు మరణం అని రాశాడు. కనుక మరణము దాని యొక్క శక్తి నశింపజేయబడి ప్రభువు తన యొక్క రాజ్యంలోకి మనల్ని తీసుకుంటాడు అనేటువంటి సంగతి విని యూదా కుమార్తెలు, ఇజ్రాయేలు ప్రజలు, సంఘము మిక్కిలి ఆనందిస్తారు. పౌలు అదే చెప్పాడు, నేను మరలా చెబుతాను ఆనందించండి, శ్రమ కలిగింది ఆనందించండి అని. ఎందుకు చెప్పాడు? ఒక దినం రాబోతుంది. అదే కదా మన నిరీక్షణ. నిరీక్షిస్తున్నది కనిపించినప్పుడు నిరీక్షించాల్సిన పని లేదు. నిరీక్షించేది కనబడకూడదు. కనబడనప్పుడే దానిని నిరీక్షణ అంటారు, ఎదురు చూచేది. కనుక మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? అబ్రహాము మొదలుకొని విశ్వాసులందరూ ఆ గొప్ప పట్టణం కొరకు ఎదురు చూచారు. అదే ప్రత్యక్షమైనప్పుడు ఆనందం కాదా? ఏదైతే కావాలని మనం ఎదురు చూస్తున్నామో అది మనకు అప్పగించబడినప్పుడు, ఆ స్వాస్థ్యాలలోనికి మనం ప్రవేశించినప్పుడు విశ్వాసులంగా మనం సంతోషించమా? కనుక మనం ఈ లోకంలో శ్రమలు అనుభవించడానికి కారణం అట్టి ఆనందదాయకమైనటువంటి ప్రవేశాలలోనికి, ఆ నివాసాలలోనికి ప్రవేశించాలనేదే మన నిరీక్షణ. 9వ వచనం,
ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. ఏలయనగా ఎందుకు ఆనందిస్తారంటే మరొక కారణం చెబుతున్నాడు. దేవుడు భూలోకమందంతటి పైగా మహా ఉన్నతుడు. ఒక ముఖ్యమంత్రి ఉంటే ఒక రాష్ట్రానికి, ఒక కలెక్టర్ ఉంటే ఒక జిల్లాకి ఉన్నతుడు, ఒక దేశాధ్యక్షుడు ఒక దేశానికి కదా. కానీ దేవుడైతే లోకమంతటికి. కనుక దేవుని పిల్లలు ఆనందించేది ఎందుకంటే మన దేవుడు లోకమంతటి పైగా మహోన్నతుడిగా ఉండబోతున్నాడు. అందరికంటే అన్నింటికంటే ఉత్కృష్టమైన వాడుగా మన దేవుడు ఉంటాడు. సమస్త దేవతలకు పైగా నీవు అధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు అనే పదం ఫిలిప్పీ పత్రికను జ్ఞాపకం చేస్తుంది నాకు 2వ అధ్యాయంలో. పొంది ఉండటం అంటే ఏంటి? హీ ఎర్న్డ్ దట్. ఆయన సంపాదించాడు, దాన్ని సొంతం చేసుకున్నాడని అర్థం ఇస్తుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో యేసును గురించి మాట్లాడుతూ, ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందునంతగా తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు. దాసుని స్వరూపం ధరించాడు. ఆకారమందు మనుషునిగా కనపడ్డాడు, కానీ మనుషుడు కాడు. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. ఆ కారణం చేత ఎందుచేత శిలువ మరణము పొందినందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామాన్న వంగేటట్లు, ప్రతివాని నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. సమస్తమైనటువంటి వారులు ఆయన పాదాల దగ్గరికి వస్తారు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తాయి. ఇక్కడ ఒక మాట రాసింది, ఏమిటండి ఇది? యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకునేటట్లు చేస్తాడనంతే. ఈ మధ్యన ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ, యేసుక్రీస్తుని ఎవరైనా ప్రభువు అని పిలిస్తే వారు పరలోకానికి వెళ్ళరని మత్తయి సువార్తలో నుంచి ఒక వాక్యాన్ని తీసి అపార్థం చేసి మాట్లాడాడు. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అని ప్రభువే చెప్పాడండి అని నాతో అన్నాడు. కానీ వాక్యం ఏం చెబుతుంది? అక్కడ నిజ అర్థాన్ని అపార్థం చేసుకున్నాడు ఆ సోదరుడు. యేసు ప్రభువు కాదని ప్రభువు చెప్పుకున్నట్టు అనుకున్నాడు, కానీ దేవుడు చెబుతున్నాడు ఈయనే ప్రభువు. యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకుంటాడు ఎవడైనా సరే. ఎందుకు తెలుసా? శిలువ మరణము ఆయనకు ఆ స్థానాన్ని ఇచ్చింది. తనను రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారముందు మనుషుడిగా కనపడ్డాడు. వాస్తవానికి తాను ఏమై ఉన్నాడు? దానికంటే తను తగ్గించుకున్నాడు. తాను దేవుని కుమారుడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దాసునిగా ప్రత్యక్షమయ్యాడు, రిక్తునిగా చేసుకున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ఆ కారణం చేత సమస్తమైన వారు ఆకాశం ముందున్నవే కానీ, భూమి ఎందున్నవి కానీ, భూమి కింద ఉన్నదే కానీ, పాతాళ ముందున్నదే ఏదైనప్పటికీ ఆయనకు నమస్కరించాల్సిందే. దేవుడు అలాగా నియమించాడు, దేవుడు అలాగా ఆజ్ఞాపించాడు. అర్థమవుతుందా? ఒక నరునిగా ప్రత్యక్షతలోనికి వచ్చి కూడా ఆయన ఆధిపత్యాన్ని వహించాడనేది మనకు అర్థమవుతుంది. అందుకే సమస్త దేవతల పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు. యు ఎర్న్డ్ దట్. నువ్వు సంపాదించావు, నువ్వు దాన్ని స్వాస్థ్యంగా తీసుకొచ్చుకోగలిగావు. యు గెయిన్డ్ దట్. నువ్వు దాన్ని లాభంగా పొంది ఉన్నావంటే అర్థం అది. దాని వెనక ఆయన చేసిన క్రియ ఉన్నది, అందుకే పొంది ఉన్నావు అన్నాడు. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనంను అసహ్యించుకోండి. ఇది మీరు ప్రియమైనదిగా ఎంచుకోవాలి. ఈ మాట, చెడుతనం అసహ్యించుకోవాలి. చాలామంది ఈ దినాల్లో పాపాన్ని ప్రేమిస్తున్నారు, వ్యభిచారాన్ని ప్రేమిస్తున్నారు, అక్రమాన్ని ప్రేమిస్తున్నారు, ధనాపేక్షను ప్రేమిస్తున్నారు, లంచాన్ని ప్రేమిస్తున్నారు, అక్రమ సంబంధాలకు వెళ్తున్నారు.
అది అసహించుకోవటం కాదు, ప్రేమించటం అవుతుంది. పాపాన్ని అసహించుకోవాలి, చెడుతనాన్ని అసహించుకోవాలి. దేవుని ప్రేమిస్తున్నాం అని మనం అన్నామా, చెడుతనాన్ని అసహించుకుంటున్నామని లేదా అనేది మనకు గీటురాయి కావాలి. దేవుని ప్రేమిస్తున్నాను అన్నవాడు చెడుతనాన్ని ఎలా ప్రేమిస్తాడు? ప్రేమించకూడదు. చూడండి 10వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో నేను మరింత ఎక్కువ చెప్పాలని నేను ఆశపడుతున్నాను. యెహోవాను ప్రేమించేవారు ఏ విధంగా ఉంటారో రేపు ధ్యానం చేద్దాం. ఈ 9 వచనాలలోనూ ఒక్క మాట మాత్రం మనం గుర్తించాలి. ఏమిటంటే, వ్యర్థ విగ్రహాలను బట్టి అతిశయపడేవారు, చెక్కిన ప్రతిమలను పూజించేవారు అందరూ సిగ్గుపడుదురు, సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. 7వ వచనంలో మనం గుర్తెరగాల్సింది, విగ్రహారాధన చేసేవారు సిగ్గుపడతారు అని అన్నాడు. ఎందుకంటే దేవుడు మొదటి నుండి కూడా విగ్రహారాధన ఖండించాడు. ఎందుకంటే తను ప్రత్యక్షం అయ్యాడు కదా. ప్రత్యక్షం కాకపోతే విగ్రహం, ప్రత్యక్షం అయినాక విగ్రహం ఎందుకు? అందుకే దేవుడు మానవులకు తాను విగ్రహంగా కనపడలా, తన ప్రత్యక్షత ఇచ్చాడు. తనను స్వయంగా మాట్లాడేటట్లు, స్వయంగా అనుభవించేటట్లుగా, స్పర్శించేటట్లుగా ఉన్నాడు, అర్థమయ్యేట్లుగా ఉన్నాడు, కనపరుచుకుంటూ వచ్చాడు దేవుడు. వివిధ కాలాల్లో ఆయన ప్రత్యక్షతలు ఇస్తూనే వచ్చాడు. ఆయన్ని గ్రహించకుండా, ఆయన సత్యాన్ని గ్రహించకుండా, ఆయన్ని ఒక సృష్టిలో భాగాన్ని, ఒక రాతిని, చెక్కను, బొమ్మను చేసుకుంటే అది ఎంతవరకు దేవుడు సహిస్తాడు? సహించనని చెప్పాడు గనక మానాలి. కొందరు క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారు. దేవుని పిల్లలకు అది తగినది కాదు. దేవుణ్ణి నీవు సృష్టిలో దేనితోనూ మార్చేయద్దు. ఒక పిక్చర్గాను, ఒక సిలువ బొమ్మగాను మార్చద్దు. అది దేవునికి విరుద్ధం. కనుక విగ్రహారాధన చేసేవాళ్ళు సిగ్గుపడతారని రాసి, బైబిల్లో రాసున్న దాని వరకే చదువుతున్నాను, అక్కడున్న అర్థమే చెబుతున్నాను. వేరొకరి మీద నాకేమి బాధ లేదు, వారు అర్థం చేసుకోవాలి. కనుక విగ్రహారాధనను దేవుని యొక్క వాక్యం ఖండించింది. దేవునికి ఇష్టం లేని పని, అది చేయవద్దు అనేది సకల లోకములో ఉన్న మనుషులు సిగ్గుపడే అంశంగా చెప్పాడు. ఒక దినం రాబోతోంది, దేవుని ప్రత్యక్షత ఎరిగి ఆనందించమని ఇచ్చిన పిలుపుకు వ్యతిరేకంగా చేసిన విగ్రహారాధన బట్టి వారు సిగ్గుపడే దినం ఒకటి ఉంది. రేపటి వాక్య ధ్యానంలో 10వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం అంతా కావాలి, దయచేసి ముందుకు రండి. ఈ దినం ఎవరు ఎపిసోడ్ సహకారు లేరు. నిబంధన ఛానల్లో 9:30 to 10 స్పెషల్ మెసేజెస్ ప్రసారం అవుతున్నాయి. ఈ దినం ఈ వాక్యం అనంతరం బేకరీలో బ్రెడ్ లేదు, బేకరీలో బ్రెడ్ లేదు అనే అంశం నేను మాట్లాడుతున్నాను. టర్న్ యువర్ టీవీస్ టు నిబంధన ఛానల్ నా. అలాగే ఉదయం 6 గంటలకు ఆదికాండం వాక్య ప్రసారాలు, వచన ధ్యానాలు ఈ దినమే ప్రారంభించాం నిబంధన ఛానల్లో. మీరు వాటిని వీక్షించవచ్చునని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు కీర్తనలలో ఉన్నాం మనం. ఏసిటీ మూవీస్లో కీర్తనలు ధ్యానిస్తున్నాం. నిబంధన ఛానల్లో ఉదయం 6 to 6:30 ఆదికాండాన్ని ప్రారంభించాం. కంటిన్యూస్గా డైలీ ప్రాజెక్ట్, అది వీక్షించండి. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. ఈ దినము ప్రత్యేకంగా మాకు ఇచ్చారు, నూతన మాసం ఇచ్చారు, కృతజ్ఞతలు. ఈ మాసం సంరక్షించమని, పోషించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక, ఆమేన్.